మన దేశంలో పెళ్ళనగానే గుర్తొచ్చేవి రెండు కుటుంబాలు, సంబంధాలు, కానుకలు, కలయికలు. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళకి పెద్దపీట వేసేది మన భారతదేశం. కానీ మారుతున్న కాలాలతో పాటు దృక్పథాలు కూడా మారుతున్నాయి. అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకొని చేసుకోవాలి అని పెద్దవాళ్ళు అంటుంటే, ఒకళ్ళొకళ్ళు చూసుకున్నాం కదా చాలు అని అంటున్నారు పిల్లలు. అసలు పెద్దవాళ్లకు ప్రేమ పెళ్లిళ్ళంటే ఎందుకు నచ్చవు? తల్లిదండ్రులందరూ ఇలాగే ఆలోచిస్తారా? వయసులో ఉన్న వాళ్ళందరికీ పెద్దవాళ్ళు కుదిర్చిన సంబంధాలు నచ్చవా? ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండలేరా? పెళ్లి చేసుకుంటే మళ్ళీ ప్రేమించడానికి పనికిరారా? ఈ విషయం గురించి పెద్దలు, యువకులు, వైవాహికులతోటి విశ్లేషించుకుందాం ఇన్ దిస్ ఎపిసోడ్ ఆఫ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. ప్రేమ వివాహమా, పెద్దలు కుదిర్చిన వివాహమా? పెళ్లిడుకొచ్చిన వారు, వివాహ వ్యవస్థ గురించి చర్చించేవారున్న ప్రతి గడపలో వినిపించే వాదనే ఇది. రోమియో జూలియట్, లైలా మజ్ను, సలీం అనార్కలి అని అంటారే కాని రోమియో ఇంకా జూలియట్, సలీం మరియు అనార్కలి అంటూ విడదీసి ఎవ్వరూ వీరిని తలుచుకోరు. వీరి ప్రేమ అంత గొప్పది అని కొందరి వాదనైతే, ప్రేమ కన్నా పెద్దలు కుదిర్చిన వివాహాలే కలకాలం నిలబడతాయన్నది మరికొందరి వాదన. సంప్రదాయాలు, సంస్కృతులకు పెద్దపీట వేసే మన దేశంలో 2 మనసులు కలిస్తే సరిపోదు, 2 కుటుంబాలు కలవాలి, వారి ఆచార వ్యవహారాలు కలవాలి. పెద్దలు కుదిర్చిన వివాహం ఒక తెల్ల కాగితమైతే, ప్రేమ వివాహం ఎవరికి వారే రాసుకున్న ఓ తీయని కావ్యం. రెండింటికి వాటి లాభాలు, లోపాలు ఉన్నాయి. ప్రేమించి వివాహమాడాలా, పెద్దల మాట వినాలా? ఇవాళ ఈ టాపిక్ పై విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు మిసెస్ నిఖిల. హాయ్ నిఖిల. హాయ్ అండి. అండ్ వీ హావ్ అనదర్ యంగ్స్టర్ విత్ us, సుజిత్. హాయ్ సుజిత్. హాయ్ మ్యామ్. వెల్కమ్ టు ది షో అండి, బోత్ ఆఫ్ యూ. థాంక్యూ. అండ్ ఇవాళ టాపిక్ మనది వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ లవ్ మ్యారేజెస్ వర్సెస్ అరేంజ్ మ్యారేజ్ కదండి. సో మీకు పెళ్ళైందండి? అయింది, 4.5 years. ఓ ఫెంటాస్టిక్. సో మీది వాట్ డిడ్ యూ ఆప్ట్ ఫర్ అండి? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్, ఓకే. లవ్ అనేది మీకు ఎప్పుడు తెలిసింది దట్ దిస్ ఇస్ ద పర్సన్, ద రైట్ పర్సన్ ఫర్ మీ అని ఎప్పుడు తెలిసింది మీకు? మాట్లాడుతూ ఉండగా మైండ్ సెట్ కలిసిన తర్వాత మాట్లాడుతూ ఓకే దిస్ ఇస్ ద రైట్ పర్సన్ ఫర్ మీ. పెళ్లి అయినాక కూడా ఐ కెన్ బి హ్యాపీ విత్ హిమ్ అనుకుంటే కనుక రిలేషన్షిప్ లో ఉండి తర్వాత ఇంట్లో చెప్పి అవన మ్యారీ హిమ్, అలా అరేంజ్ మ్యారేజ్ అయిందని. సో లవ్ అన్న వెంటనే పేరెంట్స్ కి ఒకలాంటి భయం పుట్టుకొస్తుంది అనమాట. ఎందుకంటే ఎవరిని ప్రేమిస్తున్నారో, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఎన్నో డౌట్స్ వస్తుంటాయి. అండ్ ఒక్కొక్కప్పుడు ఆ డౌట్స్ అసలు క్లియర్ కాని డౌట్స్ అనమాట. సో హౌ డిడ్ యూ డీల్ విత్ యువర్ పేరెంట్స్ అండ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ? టు డీల్ విత్ అంటే నాకు అంత డిఫికల్ట్ అనిపించలేదు ఇంట్లో. యాక్చువల్లీ ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే మా డాడీనే నీకు బెస్ట్ కదా ఇతను అని చెప్పేసి, నువ్వు పెళ్లి చేసుకుంటావా అని చెప్పేసి అడిగారు అనమాట. లవ్ అన్న వెంటనే పేరెంట్స్ కి దే డోంట్ లైక్ ఇట్ అనమాట. రీసెంట్ గా నాకు ఒక కేసు వచ్చారనమాట. సేమ్ కాస్ట్, సేమ్ ఎవ్రీథింగ్, కానీ లవ్ అన్న వెంటనే వీ డోంట్ ఎంకరేజ్ లవ్ మ్యారేజెస్. లవ్ అనేది మా ఇంటా వంట ఉండదు. ఎన్నో జనరేషన్స్ వరకు దెర్ హెస్ నాట్ బీన్ ఎ లవ్ మ్యారేజ్. సో తెలిసిన వాళ్ళకి ఎలా ఉంటుంది, మేము మొహం చూపించుకోలేని పరిస్థితి. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ అ నో అని అన్నారనమాట. మరి ఇక్కడ చిన్న క్వశ్చన్ నేను ఆడియన్స్ అడగాలనుకుంటున్నాను. సో మీరు అరేంజ్ మ్యారేజ్ కి ఎందుకు మీరు ప్రాముఖ్యత ఇస్తారు, అండ్ వై నో టు అ లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ లో ఏమి అంటే వీ విల్ బి బ్లైండ్. లవ్ ఇస్ బ్లైండ్ అంటారు. అయితే బ్లైండ్ ఉంటారు. బ్లైండ్ గేమ్ ఆడాలంటే చాలా రిస్కీ అనమాట. ఇది మొత్తం ఓపెన్ ఉంటుంది. మీకు ఏం కావాలంటే అది అడగచ్చు, కావాలంటే మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. మీరు ఎప్పుడంటే అప్పుడు విత్డ్రా కావచ్చు. కానీ ఈ లవ్ అయిన తర్వాత ఒక్కసారి లవ్లో పడ్డ తర్వాత విత్డ్రా అవ్వడానికి ఉండదు 90%. కాబట్టి ఐ విల్ సపోర్ట్ టు అరేంజ్ మ్యారేజ్. అంకుల్ చెప్పింది ఓకే, బాగుంది. అంటే అరేంజ్ మ్యారేజ్లో పెద్దవాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ పిల్లలు డైరెక్ట్ మాట్లాడుకుంటున్నారు, డైరెక్ట్ చేస్తున్నారు, ఏది చేసిన ఫేస్ టు ఫేస్. లవ్ అనగానే ఏదో ఒకటిగా హాయ్ 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 లవ్ యూ అనగానే అయిపోదు. లవ్ కాదు అది. ఇప్పుడు లవ్ అంటే ఇప్పుడు మీరైతే చూసి చేసుకుంటున్నారేమో, కానీ కొందరు ఏమీ చూడకుండా జస్ట్ ఒక ఫేషియల్ అట్రాక్షన్, లేకపోతే వాళ్ళు కొంచెం వాక్చాతుర్యం ఉన్న వాళ్ళకి వాళ్ళు ఆల్మోస్ట్ ఒక ట్రాప్ లో పడినట్టు వాళ్ళు ఉంటారు అని పెద్దలు అంటుంటారనమాట. సో ఇందుకే ఇప్పుడు సార్ అన్నట్టు ప్రేమ గుడ్డిది అని అంటారు. ప్రేమ గుడ్డిది కాకపోవచ్చు, కానీ ఒక్కొక్కప్పుడు మన చాయిస్ అనేది మనం చూసుకోకుండా చాయిస్ చేస్తామా, లేకపోతే ఒక్కొక్కప్పుడు మనకి ఏమైనా సైకలాజికల్ ఇష్యూస్ ఉండి మనం మేబీ ఒక రాంగ్ చాయిస్ చేస్తామా. సో ఒక్కొక్కప్పుడు వీఆర్ రియలీ అఫ్రేడ్. ఎందుకంటే లవ్ అన్న వెంటనే ఒక బ్యాడ్ చాయిస్ అన్నా, లేకపోతే బ్యాడ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్నా సరే, ఇట్లాంటి వాళ్ళని కూడా ఒక్కొక్కప్పుడు తెలియకుండా లవ్ చేస్తారు
కానీ సార్ అట్లాగే మీరన్న ఇష్యూకి కూడా నేను చెప్తున్నాను, ఇప్పుడు మనం ఎన్ని ఎంక్వైరీలు చేసినా సరే మనం ఏం చూస్తాం, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తాం, మనము వాళ్ళ లైఫ్ అనేది ఎడ్యుకేషన్ ఎలా ఉంది అని చూస్తాము, పిల్లాడు మంచివాడా కాదా అని కాస్త నేబర్స్ని మనం చూచాయిగా అడుగుతాము, అండ్ చూడ్డానికి ఈడు జోడు బాగుందా లేదా అని చూస్తాము, కానీ వాళ్ళ వ్యక్తిత్వాన్ని మనం చూడలేం కదండి. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసిన తర్వాత కూడా డైవర్స్ అయినట్టు చాలా కేసెస్ ఉన్నాయి. తర్వాత సూసైడ్ చేసుకున్న కేసెస్ కూడా చాలా ఉన్నాయి. కానీ లవ్ మ్యారేజెస్ 90% జీరో లెవెల్ నుంచి స్టార్ట్ అయింది ఎప్పుడు కూడా 90%. ఇక ఆయన కాలు మీదనే ఆయన నిలబడాలి. అది అంతా ఇక పెద్దోళ్ళకి మర్చిపోవాలి. వాళ్ళు పేరెంట్స్ కూడా హార్ట్ అవుతారు, అయ్యో ఇది ఇట్లా అయింది కదా అని. ఏమన్నా అయితే ఇక ఈమెకే ఒక పాయింట్ రేస్ చేస్తారు, ఇక వాళ్ళేమో వీళ్ళకి పాయింట్ రేస్ చేస్తారు. అది అన్ని గొడవలు కూడా. అంటే ఆ లైఫ్ అంతా మ్యారేజ్ అయిన తర్వాత ఎట్లా హెల్తీ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, అప్పుడే నెక్స్ట్ జనరేషన్ కూడా మంచిగా అవుతుంది అనమాట. సో లవ్ మ్యారేజ్ అంటే అంత లక్ అంటున్నారు, కానీ అరేంజ్ మ్యారేజెస్లో కొంత ఎంక్వైరీలు చేసేటప్పటికి లక్ ఫ్యాక్టర్ ఉన్నా సరే, అంటే అంతా చూసిన తర్వాత కూడా అయోగ్యుడు దొరకచ్చు, కానీ వీఆర్ ఏబుల్ టు అంటే కొంచెమన్నా మనకు ఒక గ్యారంటీ అంటూ ఉంటుంది, అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఒక సోషల్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది అని అంటున్నారు. మరి సుజిత్, వాట్ డు యూ సే? బికాస్ మీరు యూర్ ఇన్ ఫేవర్ ఆఫ్ అరేంజ్ మ్యారేజ్ అని అన్నారు కదా. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడున్న లవ్ లేదు మేడం. ఇంతకుముందు రోజుల్లో లవ్ ఉండేది. ఇప్పుడు లవ్ ఏంటంటే అది వేరే రకంగా మారిపోతుంది అనమాట. అంటే లవ్ అనేది శాశ్వతం కాదు, అండ్ ఇట్ ఇస్ యాక్చువల్లీ లవ్ కాకపోవచ్చు, ఇట్ ఇస్ అట్రాక్షన్ అని అంటున్నారండి మీరు? ఆబ్వియస్లీ అండి, అట్రాక్షన్ అండి. ఓకే, నేను రీసెంట్గా ఒక కేసు చూసానండి. వాళ్ళు బీటెక్ చేసేటప్పుడు 4 సంవత్సరాలు కలిసి తిరిగారు, లవ్ అన్నారు, అండ్ ఇన్ఫ్యాక్ట్ క్యాంపస్లో అందరికీ తెలుసు వీళ్ళిద్దరూ ఒక జంట అని. కానీ వివాహం చేసుకుంటున్నారా అనే క్వశ్చన్ వచ్చేటప్పటికి లేదండి మా అమ్మ నాన్నకి ఇష్టం ఉండదు అని అబ్బాయి తన వైపు తను వెళ్ళిపోయాడు. అమ్మాయి కూడాను మా పేరెంట్స్ కూడా నచ్చకపోవచ్చండి, చెప్పాలంటే భయం వేస్తుంది, తన వైపు తను వెళ్ళిపోయింది. సో ఇదేనండి లవ్ అనేది మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. సో నిఖిల, వాట్ డు యు సే టు దాట్? లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని కాదు, అంతా డిపెండ్ అయి ఉండేది ఒక మనిషి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్స్ అబౌట్ హౌ యూ థింక్. నువ్వు పెళ్లికి ముందు ప్రేమించి ఆ పర్సన్ గురించి తెలుసుకొని నువ్వు పెళ్లి చేసుకుంటావా, లేకపోతే ముందే పెళ్లి చేసుకుని ఆ పర్సన్ గురించి తెలుసుకుంటావా అన్నది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. పేరెంట్స్కి ఏంటంటే మమ్మల్ని కాదు అని చెప్పేసి ఒక అబ్బాయిని లవ్ చేశారు. ఇట్స్ నాట్ లవ్ యాక్చువల్లీ. చూడగానే ఫస్ట్ థింగ్ మనం చూసేది ఏంటి, అబౌట్ లుక్స్ మనం చూస్తాము. పర్సన్ బాగున్నాడా, నాకు సెట్ అవుతాడా లేదా ఇతను, అతని మెంటాలిటీ ఎలా ఉంది, అతను నా ఫ్రెండ్స్తో ఎలా ఉంటాడు, నా ఫ్యామిలీతో ఎలా ఉంటాడు ఫ్యూచర్లో, అవన్నీ అనలైజ్ చేసుకునే ఒక అమ్మాయి. మేబీ పాస్ట్ జనరేషన్స్ నాకు తెలీదు, ఐమ్ టాకింగ్ అబౌట్ మై జనరేషన్. ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలందరూ దే ఆర్ వెరీ ఇండిపెండెంట్. అంత ఇండిపెండెంట్గా బతికే ఒక అమ్మాయి, ఒక ఆడపిల్ల అంత గుడ్డిగా ఒక పర్సన్ని నమ్మేసి నేను వీడితోనే లైఫ్ మొత్తం స్పెండ్ చేయగలుగుతాను అని అయితే ఐ డోంట్ థింక్ ఇప్పుడు అమ్మాయిలు అలా లేరు. అఫ్ కోర్స్ ప్రతి ఒక్క దానికి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. లవ్ అనేది పెళ్లి తర్వాత ఉంటుంది, పెళ్లికి ముందు ఉంటుంది. ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ది మ్యారేజ్. ఆ మ్యారేజ్ సిస్టమ్ మీదనే ఆధారపడి ఉంటుంది అనమాట ప్రతి ఒక్కటి. మా మమ్మీ డాడీ మమ్మల్ని ఒక పర్సన్కి చూసి పెళ్లి చేశారు, వాడు కరెక్ట్గా, వాడు మంచోడు చెడ్డాడు అంటే ఇట్స్ కంప్లీట్లీ అది మళ్ళీ వేరేది అవుతుంది. వాడు మందు తాగొచ్చు, సిగరెట్లు తాగొచ్చు, ఫ్రెండ్స్తో తిరగొచ్చు, వేరే అమ్మాయిలతో తిరగొచ్చు. అవన్నీ పెళ్లికి ముందు మన పేరెంట్స్కి తెలియదు కదా. వాడి పర్సనల్ ఇన్నర్ క్యారెక్టర్ ఏంటో ఎవరికి తెలియదు. ఆ ఇన్నర్ క్యారెక్టర్ ఎప్పుడు తెలుస్తుంది, ఒక మనిషితో లైఫ్ లాంగ్ ఒక సర్టెన్ టైం పీరియడ్ కలిసి ఉంటేనే ఆ పర్సన్ ఇన్నర్ క్యారెక్టర్ తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత లవ్ మ్యారేజ్లో లవ్ చేశాక ఏం చేయాలో, మన పెద్దోళ్ళు చూసి పెళ్లి చేసినా కానీ ఏం చేయాలో. సార్ మీరేమంటారు చెప్పండి? అరేంజ్ మ్యారేజ్ వల్ల లాభాలే ఉన్నాయి కానీ నష్టాలు లేవండి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నారు, కరెక్టే. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉన్నప్పుడే లైఫ్ బ్యూటిఫుల్ ఉంటుంది. ఒక ఆలుమొగలు ఉన్నంత మాత్రాన నా భార్య సుఖంగా ఉంది, నేను సుఖంగా ఉన్నాను అన్నంత మాత్రాన అది బ్యూటిఫుల్ కాదు. ఇప్పుడు ఏంది, ఇప్పుడు లవ్ మ్యారేజ్ వల్ల ఇద్దరు ఒక స్వార్థం అనేది చూసుకుంటున్నారు. ఒక తల్లిదండ్రులను మర్చిపోతున్నారు ఈ రోజులో. నా భార్య నేను మంచిగా చూసుకుంటున్నాను, నాకు అదే బ్యూటిఫుల్ అయిపోతుంది అని అంటున్నారు. ఇప్పుడు ఏమున్నది, ఒక అందం అంటే ఎన్ని రోజులు ఉంటుందండి, మా అంటే 10 years వరకు ఉంటుంది, అవతల ఉండదు. ఇప్పుడు నేను 32 ఏళ్ళు అవుతుంది నా భార్యని. మేము సాంప్రదాయ కుటుంబంలో పెళ్లి చేసుకున్నాం మేము, కానీ మాకు కూడా కలతలు వస్తుంటే చిన్న కొట్లాడుతుంటాం, చేస్తూ ఉంటాం మేము. ఈ లవ్ అనే వీళ్ళిద్దరే ఒకటి సంతోషంగా ఉంటే సంతోషం అనిపించుకోదు. తల్లిదండ్రులు, కొడుకులు, బిడ్డలు అందరూ సమానంగా మంచిగా ఉన్నప్పుడు సంతోషంగా ఉంటే బ్యూటిఫుల్ అవుతుంది. లైఫ్ బ్యూటిఫుల్ గా ఉండాలి అంటే కేవలం ఆలుమగలు ఒక్కలే బ్యూటిఫుల్ గా ఉంటే సరిపోదు, అందరూ హ్యాపీగా ఉండాలి. కుటుంబం, ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ సంతోషంగా చేసిన వివాహమే అది అసలు వివాహం అని అంటున్నారు. నేను చూసింది ఏంటంటే డెఫినెట్ గా పెద్దల సమక్షంలో చేసిన వివాహాలు అన్నీ సక్సెస్ కావు.
మనం అన్నీ ఆలోచిస్తాము, అన్నీ చూస్తాము, కానీ మనిషి వ్యక్తిత్వంలోని ఇట్లా తొంగి చూడలేము. చాలా మంది ఇప్పుడు అంతా బాగుంది, వాళ్ళు బయటికి కూడా ఎంతో బాగుంటారు, కానీ వైఫ్ని టార్చర్ పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంకొకటి ఏంటి అంటేనండి, ఇప్పుడు మనం పిల్లల్ని కూడా మనం కూడా కొంచెం బ్రెయిన్ వాష్ చేయడానికి ట్రై చేస్తాం. అన్నీ బాగున్నాయి కదా, నీకు నచ్చకపోవడానికి కారణం ఏంటి, అబ్బాయి నచ్చలేదు అంటే ఎందుకు నచ్చలేదు అని కెలికి అడుగుతాం. కానీ నచ్చలేదు బాబు అంటే ఎంత బాగున్నా సరే, అది ఎంత ఫెంటాస్టిక్ ఫ్యామిలీ అయినా సరే 10 కాలాల పాటు కలిసి నడవాల్సింది వాళ్ళు. సో మనము ఒక్కొక్కప్పుడు యాజ్ పేరెంట్స్ మనం కూడా ఇలాంటి తప్పులు చేస్తాము. అందుకే ఒక్కొక్కప్పుడు పిల్లలు కూడాను అమ్మ నాన్న సెలెక్ట్ చేసిన వాళ్ళు ఎవరు మాకొద్దు అని ఒక మైండ్ సెట్లో కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే వీళ్ళు నా వ్యక్తిత్వాన్ని చూసి వాళ్ళు సెలెక్ట్ చేయట్లేదు, వాళ్ళకి నచ్చిన వాళ్ళనే సెలెక్ట్ చేస్తున్నారు అని అంటూ ఉంటారు. I encourage both arranged and love marriages. బ్లైండ్గా నన్ను ఇష్టపడుతున్నాడు, నాకేదో గిఫ్ట్లు ఇచ్చిస్తున్నాడు, రోజు నేనంటే పడిచేస్తున్నాడు, అది ఎంతవరకు నిజము అనేది నిర్ధారణ మనంగా తెలుసుకోవాలి. అది ఒక పేరెంట్ చేయలేడు, ఒక ఫ్రెండ్ చేయలేడు, ఇంకెవరు చేయలేడు. తనగా తెలుసుకోవాల్సిన విషయం అది నిజమైన ప్రేమనేనా కాదా, అతడు అసలుకి అమ్మాయి కానీ అటు అబ్బాయి కానీ ఇద్దరు కలిసి తెలుసుకోవాల్సింది. ఇట్స్ ఏ 2 మనసుల కలయిక, 2 అభిప్రాయాల కలయిక. సో అలా ప్రేమించుకున్నంత మాత్రాన ఇద్దరు వెళ్ళిపోవాలని కాదు, పేరెంట్స్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటే అది సుఖవంతంగా మారుతుంది. బట్ పేరెంట్స్ దగ్గరకు వచ్చేవరకే లవ్ అనేవరకే మ్యాక్సిమం ఉండేది. ఎందుకంటే మోసాలు జరుగుతున్నవి కాబట్టి తప్పకుండా ఇది ఏదో మోసం జరుగుతుంది, మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ ఎక్కడో ఏదో అయిపోతాడు, తర్వాత మేము సహకరించం అని కాకుండా అది ఎంతవరకు మంచిది అనేది వీళ్ళు ఎంక్వైరీ చేసి, ఇక్కడ కూడా ఎంక్వైరీకి మనకు కూడా అవకాశం ఉంటుంది. ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా వి కెన్ రిజెక్ట్, వద్దమ్మా ఇది బాగలేదు, ఇది ఎంతవరకు బాగుంది, ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి, అయినా ప్రొసీడ్ అవ్వాలనుకుంటే వచ్చే పరిస్థితులు ఇవి అని ఊహించగలుగుతాం. సుజిత్, మీరు ఇప్పుడు 2 అభిప్రాయాలు విన్నారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటే మొత్తం ఫ్యామిలీ బ్యూటిఫుల్గా ఉంటేనే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని వారు అంటున్నారు. ఇక లవ్ అనేది మా అభిప్రాయాలు అవసరం లేదా ఎవరికి, మాకు ప్రేమలు అంటూ ఉంటాయి, మాకు అభిప్రాయాలు అంటూ ఉంటాయి, కానీ పేరెంట్స్ సమక్షంలోనే మేము చేసుకుంటాము అని ఇంకొక అభిప్రాయం విన్నారు. సో మీరు యువర్ యంగ్స్టర్ కదా, మీరు యాజ్ అ యంగ్స్టర్ యువర్ ఆప్టింగ్ ఫర్ అరేంజ్డ్ మ్యారేజ్. సో ఇందులో మీ అభిప్రాయం ఏంటి? అండి యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు లవ్ కమ్ అరేంజ్ అయితే ఓకే అండి, ఓన్లీ లవ్ అంటే ఇప్పుడున్న లవ్ అసలు లవ్ ఇప్పుడు నాకు తెలిసైతే లేదు. ఇంతకుముందు 60s నుంచి 90s దాకా బాగుండింది లవ్. సో ఇప్పుడు లవ్ అయితే లేదండి. సో లవ్ కమ్ అరేంజ్ చేసుకోవచ్చు. మీరేమంటారు చెప్పండి? ఓకే, లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా ఓకే, బట్ అరేంజ్ మ్యారేజ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మన పేరెంట్స్ ఎవరైనా వాళ్ళు కావచ్చు వీళ్ళు కావచ్చు ఇద్దరు సర్ది చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ లవ్ మ్యారేజ్లో ఏంటంటే అప్పుడు మాకు చెప్పకుండా చేసుకున్నారు, ఇప్పుడు మీరు వచ్చి నాకు అతను నచ్చలేదు ఆ అమ్మాయి నచ్చలేదు అని చెప్తే మేమేం చేయగలం అంటారు. డెఫినెట్గా వీళ్ళైనా వాళ్ళైనా. అరేంజ్ మ్యారేజ్లో అయితే వాళ్ళు ఇద్దరికి నచ్చ చెప్తారు, కలపడానికి ట్రై చేస్తారు. అరేంజ్ మ్యారేజ్లో ఎలా సపోర్ట్ సిస్టమ్ ఉంటుందో ఒక లవ్ మ్యారేజ్లో కూడా అలాంటి సపోర్ట్ సిస్టమ్ ఎందుకండి ఇవ్వలేము? మన మనసు కొంచెం పెద్ద చేసుకుని సరే ఓకే మనం యాక్సెప్ట్ చేద్దాము, మరీ అయోగ్యుడు వేస్ట్ ఫెలో అంటే వేరే విషయం, కానీ ఒకవేళ ఇష్టపడి చేసుకుంటే వీలైనంత మట్టుకు మనం ఎందుకు సపోర్ట్ చేయడానికి, మనం ఎందుకంటే అంగీకరించి మన మనసు ఎందుకంటే అంగీకరించింది. పిల్లలు కూడా అలా అనుకోవచ్చు కదా, ఇప్పుడు మన ఇన్ని రోజులు చూసారు పేరెంట్స్ ఇతను మనకి కరెక్ట్ కాదనుకుంటున్నారు, పోనీ మనం వదిలేసి వాళ్ళు చూసిన సంబంధం చేసుకుందాం పిల్లలైనా అనుకోవచ్చు కదా, వీళ్ళు అనుకోవట్లేదు కదా. ఎంత మనం పిల్లలు అనుకున్నా సరే వాళ్ళు కూడా ఎదిగారు, వాళ్ళు కూడా ఒక వ్యక్తిత్వం, ఒక మనసు, ఒక మనస్తత్వం కూడా ఉంటుంది అనేది మనం ఎందుకో యాజ్ పేరెంట్స్ మనం మర్చిపోతూనే ఉంటాం. అండ్ మనం చెప్పినట్టే జరగాలి అని మనం అనుకుంటాం, కానీ ఎక్కడో అక్కడ మనం కాంప్రమైజ్ అవుదాము అని ఉండదు. పిల్లలే కాంప్రమైజ్ అవ్వాలి, వాళ్లే మనకు నచ్చినట్టు చెయ్యాలి అని అనుకోవడం ఎంతవరకు పెద్దరికం అనేది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు పిల్లల మాట వినడంలో తప్పు లేదు, కానీ ఆ ప్రేమ ఆ స్పందన ఎలా ఉంటుంది అంటే తెగదెంపులు తెచ్చుకునే బంధం అలాంటిది. అమ్మ నాన్న ఒప్పుకోకపోయినా సరే నో ప్రాబ్లం నేను మాత్రం చేసుకుంటాను అనే బంధం అలాంటిది. ఎప్పుడు అసలు నోట్లో మాట లేని పిల్లలకి, నోట్లో అసలు నాలుక లేని పిల్లలు సడన్గా వాళ్ళు తిరుగుబాటు తనం వచ్చేస్తుంది వాళ్ళలో. ఆ బంధం అలాంటిది, ఆ ప్రేమ పవర్ అలాంటిది. సో ఈ ప్రేమని మనం ఎంతవరకు డిస్కరేజ్ చేయాలని కూడా మనం ఆలోచించాలి. ఒక హెల్దీ బాయ్ గర్ల్ రిలేషన్షిప్ ఉందా లేదా, ఈ పర్సన్ ఒక మంచి ఫ్యామిలీ నుంచి వస్తే వాట్ ఈస్ ద ప్రాబ్లం?
ఇక్కడ చిన్న ఇష్యూస్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు మన కల్చర్లో మనం కాస్ట్ చూస్తాము, కల్చర్ చూస్తాము, బ్యాక్గ్రౌండ్ చూస్తాము, ఉద్యోగాలు చూస్తాము, ఇన్ఫ్యాక్ట్ సబ్ కాస్ట్ సబ్ కల్చర్స్ కూడా చూస్తాము, రిలీజన్ చూస్తాము, ఇవన్నీ చూస్తాము. ఇవేమి ప్రేమకు పనికిరావు. మనం ప్రేమించేటప్పుడు కాస్ట్ కల్చర్ అన్నీ ఒక బయోడేటా తీసుకొని ప్రేమించమంటే అది అయ్యేది కాదు. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అండి? అంకుల్ అన్నారు ఇందాక, ఇంట్లో వాళ్ళు ఉంటేనే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఇంట్లో వాళ్ళని అందరిని వదిలేసి పోతురు. మీరు పోకుండా మీరే దగ్గరికి పిలిచి, మీరే దగ్గర ఉంచుకొని, మీరే గైడెన్స్ ఇచ్చి, మీరే దగ్గర తీసుకొని, మా పిల్లలు అని దగ్గర తీసుకొని, మా వాళ్ళే కదా తప్పు చేసిర్రు, అయిపోయింది. సరే ఇప్పుడు ఇంత వరకు వచ్చిర్రు వీళ్ళు, మేము వద్దన్నా కూడా చేసుకుంటుర్రు, వీళ్ళని ఎందుకు ఇట్లా వదిలేసేయాలి అని దగ్గర తీసుకొని వాళ్ళే వీళ్ళ లైఫ్ బ్యూటిఫుల్ చేయొచ్చు కదా. అసలు మీరు ప్రేమ చేశారు, ప్రేమ చేసిన తర్వాత మీకు భయం లేదు అవునగా. కానీ ఇప్పుడు నేను నా దగ్గర ఒక 10 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత లవ్ ఉందని డిక్లేర్ చేసి మ్యారేజ్ క్యాన్సిల్ అవుతుంది. కార్డ్స్ అన్ని ప్రింట్ అయిన తర్వాత 50% పెంచిన తర్వాత ఒక రేప్ మ్యారేజ్ అంటే ఈరోజు పారిపోతుంది. మరి ఎందుకు? ముందే చెప్పొచ్చు కదా, నేను లవ్ చేశాను, నేను ఆయనకి మ్యారేజ్ చేశాను. మరి ఎందుకు దాచుకున్నారు ఇంతవరకు? అంటే ఎంత ఈ సమాజంలో ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది తల్లిదండ్రులకి. ఇప్పుడు అట్లాంటి వాళ్ళకి మళ్ళా పిలిచి మళ్ళా చేద్దామని అంటున్నారు, కానీ వాళ్ళు రారు. ఇక దీనికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే, మన పేరెంట్స్ తీసుకొచ్చిన దాంట్లో మనము ఉన్న వాళ్ళలో మంచి వాళ్ళని ఎంచుకుని దానికి మనము అంగీకరిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. నీకు కుజదోషం ఉంది, అందుకే మీకు యోగ్యుడు రాదు, లేకపోతే నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు పొట్టిగా ఉన్నావు, నీకు పింపుల్స్ ఉన్నాయి, నీకు వెంట్రుకలు సరిగ్గా ఉండవు అని మన పేరెంట్సే మమ్మల్ని అసలు అంటూనే ఉన్నప్పుడు ఎక్కడొక్కడ కాంప్రమైజ్ అవ్వాలి కదా. లేకపోతే ఎంతమంది వచ్చి నిన్ను రిజెక్ట్ చేస్తున్నారు, వచ్చిన వాడిని చేసేసుకో అని మన అరేంజ్ మ్యారేజ్ సిస్టమ్ డిక్టేట్ చేస్తూనే ఉంటుంది. చాలా మట్టుకు మ్యారేజెస్ ఇట్లాగే జరుగుతుంటాయి. మరి దీనికి మీరేమంటారు? నా ఉద్దేశంలో లవ్ కమ్ అరేంజ్డ్ అయితే బాగుంటుంది. ఎందుకంటే లవ్ చేసిన తర్వాత పేరెంట్స్ కూడా బాధపడకుండా వాళ్ళని అంగీకరింపచేసి చేసుకుంటే వాళ్ళకు కూడా పరువు అనేది ఉంటుంది, వాళ్ళు కూడా ఫ్రీగా తిరగగలుగుతారు. అందరూ ఫ్యామిలీ లైఫ్ అప్పుడు బాగుంటుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్గా ఉండాలి అంటే అందరూ కాంప్రమైజ్ అవ్వాలి అని అంటారు. కేవలం వివాహం జరిగే జంటకు మాత్రమే కాకుండాను ఒక్కొక్కప్పుడు పేరెంట్స్ కాంప్రమైజ్ అవ్వాలి, ఒక్కొక్కప్పుడు పిల్లలు కాంప్రమైజ్ అవ్వాలి. ఏది ఏవైనా సరే, ఒకవేళ లవ్ చేసుకున్నా సరే కొన్నాళ్ళు ఆగి అమ్మ నాన్నని ఒప్పించి నేను ఎంచుకున్న మనిషి యోగ్యుడు అని ఒప్పించి చేసుకోవడం అనేది ఇట్స్ వెరీ గుడ్ అని ఇప్పటి వరకు ఆడియన్స్ అంటున్నారు. ఐ థింక్ ఈవెన్ అవర్ గెస్ట్స్ ఆర్ సేయింగ్ ద సేమ్ థింగ్. ఇఫ్ ఇట్స్ లవ్ మ్యారేజ్, పెద్దవాళ్ళని ఒప్పించి మనం పెళ్లి చేసుకోగలిగితే అప్పుడు ది లైఫ్ విల్ బి లైక్ స్మూత్. అక్కడ కాంప్రమైజ్ కానీ మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఉండవు. బికాస్ వీ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ది ఇన్లాస్ అండ్ ఆల్ ది ఇన్లాస్ అండ్ ది గ్రూమ్ అండ్ బ్రైడ్ అండ్ ది గ్రూమ్. సో నా ఉద్దేశం ఏంటంటే ది ట్రూ మెచ్యూర్డ్ లవ్ షుడ్ బి దేర్ ఫర్ అ లైఫ్ టు బి అ బ్యూటిఫుల్. ఒకవేళ మీరు ఎంత ఒప్పించినా సరే, నేను కొందరు కపుల్స్ని చూశాను 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఒప్పించడానికి ప్రాధేయపడి కాళ్ళు పట్టుకొని అయినా సరే నో అనడం అనేది ఒక్కొక్కప్పుడు కొన్ని ఫ్యామిలీస్లో అది ఆనవాయితీ ఆల్మోస్ట్. సో అలాంటప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళి వివాహం చేసుకున్నప్పుడు మరి వాళ్ళకు ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది ఏర్పడేలా చేయడం అనేది మన బాధ్యత అంటారా? లేదు అంటే కాదు నా మాట నో అని వివాహం చేసుకున్నావు కదా, ఇక పడు, నీ పాట లేదో నీ పడు అని పేరెంట్స్ పనిష్ చేయడం కరెక్ట్ అనిపిస్తుందా? వెనక్కి వెళ్ళి పేరెంట్స్ని ఎప్పుడు సపోర్ట్ చేయాలి. దట్స్ ఫర్ ఆల్వేస్ దేర్. వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా వీ షుడ్ ట్రై టు కన్విన్స్ దెమ్ ఇన్ ఆల్ మీన్స్. ఎగ్జాంపుల్, రీసెంట్గా మా దగ్గర మా సార్ ఒకరు ఉండేవారు. ఆయనది వాళ్ళ పిల్లలది లవ్ మ్యారేజ్, బట్ ఆయన మాత్రం ఒప్పుకోలేదు. బట్ లేటర్ ఆన్ అల్లుడు దగ్గరికి వెళ్ళి మామగారి దగ్గరికి వెళ్ళి హీ షోడ్ దాట్ your daughter is very much safe with me, is happily living with me. I'm giving you all the comforts which you will be able to give her. అని చెప్పి ప్రూవ్ చేస్తే మామగారు ఇన్ టర్న్ లాంగ్ టర్మ్లో, నాట్ లాంగ్ టర్మ్ బట్ దెన్ హీ వాజ్ కన్విన్స్డ్ అండ్ ఆయన మారారు. సో దాట్స్ అ ట్రూ ఎగ్జాంపుల్ ఇన్ లైఫ్. కాంప్రమైజ్ అనేది ఇద్దరు వైపు నుంచి చేస్తేనే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా వాళ్ళు అమ్మా నాన్న సెంటిమెంట్స్కి వాళ్ళు కూడా కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. అట్లాగే అమ్మా నాన్న కూడా అల్లారు ముద్దుగా పెంచిన పిల్లల్ని మనం కూడా ఏడిపిస్తున్నాం కదా మన పంతాలు పట్టింపులతోటి అని మనం కూడా కొంచెం రిలాక్స్ అవ్వాలి. అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా పిల్లలకి నచ్చితేనే చెయ్యాలండి. వాళ్ళు మనం ఎంత చూసినా కూడా వాళ్ళకి నచ్చితేనే చేసుకుంటారు.
అలాంటప్పుడు వాళ్ళది ఇచ్చింది కూడా మనం కొంచెం ఎంక్వైరీ చేసి చేయటం బెటర్ అండి. ఇంకోటి ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ చేశారు. 10 డేస్లో మ్యారేజ్ అయిపోయింది. చూసి 10 డేస్ తర్వాత గ్యాప్ ఎంత 10 డేసే 5 రోజుల్లో విడిపోయారు. ఫస్ట్ నైట్ అయిపోయింది. అది ఏంటి అంటే అమ్మాయికి ఇష్టం. వాళ్ళు వచ్చారు, చూసుకున్నారు, అమ్మాయి ఇష్టపడింది, పేరెంట్స్ ఇష్టపడ్డారు, అందరూ ఇష్టపడ్డారు, వాళ్ళు కూడా ఇష్టపడ్డారు. కానీ ఆ అబ్బాయికి ఎవరో అమ్మాయి ఉంది, అది ఎవరికీ తెలియలేదు. ఇప్పుడు అది విడిపోయారు. ఏం చేస్తాం చెప్పండి? అది అరేంజ్డ్ మ్యారేజే. అలా అని అది తప్పని నేను అనట్లేదు. అరేంజ్డ్ మ్యారేజ్ తప్పు అని అనము. ఇలా అని లవ్ మ్యారేజ్ కూడా తప్పని అనట్లేదు. వాళ్ళకి ఏంటి బాగా చదువుకుంటున్నారండి. ఇప్పుడు పీజీలు చేస్తున్నారు, డాక్టర్లు అవుతున్నారు, అంతా అవుతున్నారు. వాళ్ళకి చాలా తెలివి ఉంది. పేరెంట్స్ కంటే కూడా ఎక్కువ తెలివి ఉంటుందండి. వాళ్ళు చెప్పింది కూడా మనం వినాలి. ఎంత యోగ్యుడైనా సరే, ఎంత ఫెంటాస్టిక్ కుటుంబం అయినా సరే, మీ అమ్మాయి అన్నా మీ అబ్బాయి అన్నా మాకు నచ్చలేదు అంటే ప్లీజ్ వినండి. ఎంత యోగ్యుడైనా ఎంత యోగ్యురాలైనా సరే ఒక్కొక్కప్పుడు మనసు అసలు ఎస్ అనలేని పరిస్థితి ఉంటుంది కొందరు పిల్లలకి. సో అప్పుడు కన్విన్స్ చేసి కాంప్రమైజ్ చేయమని చెప్పకండి. ఐ ఫీల్ దిస్ ఇస్ చాలా క్రూషియల్. ఒక వివాహంలో ఇది చాలా క్రూషియల్. ఎందుకంటే ప్రేమ అనేది వివాహం తర్వాత కూడా రావచ్చు. వివాహం ముందే ప్రేమ ఉండాలనేం లేదు. చాలా మటుకు మన ఇండియన్స్లో వివాహం తర్వాతే ప్రేమ అనేది మనకి ఏంటో కూడా తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే డ్యూరింగ్ కాలేజ్ డేస్ మగపిల్లలతో మాట్లాడడం కూడా ఇట్ ఈస్ నాట్ ఎన్కరేజ్డ్. సో అలాంటప్పుడు నాకు నచ్చలేదు అన్నప్పుడు 10 కాలాల పాటు బ్రతకాల్సింది మా అమ్మాయో అబ్బాయి కదా, ఓకే వాళ్ళ మాట కూడా విందాం. ఎంత ఫెంటాస్టిక్ కుటుంబం అయినా సరే పక్కన పెట్టేసి సరే ఇంకా వెతుకుదాం అనే దృక్పథంలో పేరెంట్స్ కూడా ఉండాలి అని నా అభిప్రాయం. నిఖిల, మీ కమెంట్స్ ఏంటండి? మన చేతికున్న 5 ఫింగర్స్ ఒకటే సైజులో ఉండవు. అట్లనే ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకుంటాయి. ప్రతి ఒక్కరు ఇక్కడ మాట్లాడేది మన కళ్ళ ముందు జరిగిన ఈ విషయాలు, అందుకని ఒక కంక్లూజన్కి వస్తారు. కానీ అరేంజ్డ్ మ్యారేజ్ బెస్టా, లవ్ మ్యారేజ్ బెస్టా అంటే ఇట్స్ కంప్లీట్లీ లవ్ అయినా మనం ముందు ఒక పర్సన్ని తెలుసుకొని వాళ్ళ ఇష్టాలు ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాడు ఏం చేస్తుంటాడు, నన్ను లైఫ్ లాంగ్ చూసుకోగలడా అన్నీ ఆలోచించి మాత్రమే ఒక కంక్లూజన్కి వస్తాం. వచ్చిన తర్వాతే మనం పేరెంట్స్కి చెప్తాం. అదే అరేంజ్ మ్యారేజ్లో వాళ్ళు ఏం చూస్తారు అంటే పెద్దలు చూసిన పెళ్లి సంబంధం ఏం చూస్తారు, అబ్బాయికి మంచి జీతం ఉందా లేదా, యూఎస్లో సెటిల్ అయ్యాడా, లేకపోతే మంచి సెక్యూర్డ్ జాబా, వాళ్ళ అత్తయ్య మామయ్య ఎలా ఉంటారు, వాళ్ళ రిలేటివ్స్ ఎలా ఉంటారు, మా అమ్మాయి అక్కడికి వెళ్తే మంచి 3 పూట్ల అన్నం తింటుందా, అది మాత్రమే చూస్తారు. కానీ ఆ పర్సనల్ క్యారెక్టర్, ఇన్నర్ క్యారెక్టర్ అనేది ఉంటుంది ప్రతి కైండ్ ఆఫ్ స్ప్లిట్ పర్సనాలిటీ అనమాట. మనిషి బయటికి కనిపించేది ఒకటి, లోపల ఉండేది ఒకటి. ఆ లోపల క్యారెక్టర్ని పేరెంట్స్ 100,000% చూడరు. అది ఎప్పుడు తెలుస్తుంది? ఒక పర్సన్తో కలిసి గడిపిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. సో అది స్ట్రాంగ్గా ఉంటుంది. అది ఏదైనా అంతే. పెద్దలు చూపిస్తారు పెళ్లి సంబంధం 100% కరెక్ట్ అని చూపిస్తారు, ఓకే అని చెప్పేసి చేసేసుకుంటాం. మనం చేసిన తర్వాత వాడు 100% కరెక్టా, మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి అక్కడ. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసుకొని మా పేరెంట్స్ చూసిన సంబంధాన్ని నేను చేసుకుంటాను, నాకు అది కావాలి ఇది కావాలి. ఎవరైనా ఒక ఏజ్ వచ్చిన ఒక ఆడపిల్లకి చాలా డ్రీమ్స్ ఉంటాయి. అదేవిధంగా అబ్బాయికి అలాంటి డ్రీమ్స్ ఉన్నాయి. అచ్చా మమ్మీ డాడీ చూపించారు, పెళ్లి చేసుకున్నాము. పెళ్లి అయిన తర్వాత అలా ఉంటుందా? 100% ఉండదు. ఉండకపోవచ్చు, ఉండొచ్చు. అతను మనకి కరెక్టా కాదా ఆ మాత్రం ఆలోచించకుండా ఉన్నారు అంటే మాత్రం వాళ్ళు పెళ్లి చేసుకొని వేస్ట్, లవ్ చేసి వేస్ట్ అనమాట. ప్రేమ వివాహం గొప్పదా లేకపోతే పెద్దలు కుదిర్చిన వివాహం గొప్పదా అంటూ కూర్చుంటే అది అలుపెరుగని చర్చలాగే మిగిలిపోతుంటుంది. ఏది గొప్పది అని చర్చించడం అనేసి ఉన్న దాంట్లో మంచిని వెతుక్కొని ప్రేమగా బ్రతకడమే ఉత్తమం అని నేను భావిస్తున్నాను. శ్రీకారం చుట్టుకుంటే పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం. పెద్దలు కుదిర్చిన పెళ్ళైనా ప్రేమ పెళ్ళైనా పెళ్లి పెళ్ళేనండి. 2 జీవితాలను 2 కుటుంబాలను కలిపే మహాశక్తి. ఒక పెళ్లి కలకాలం పచ్చగా నిలబడాలి అంటే ఒకళ్ళొకళ్ళు గౌరవించండి, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోండి. ఎన్ని భేదాలున్నా ఎన్ని బాధలున్నా సర్దుకుపోయి జీవితాంతం ఆనందమయంగా గడపడమే మన లక్ష్యం. శ్రీరస్తు శుభమస్తు. బికాస్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. చికిత్స లేని అనారోగ్యం వల్ల అనుక్షణం చావడం కంటే ఒకేసారి చచ్చిపోవడం మెరుగేమో అని చాలా మంది అంటుంటారు. మన కల్చర్లో డెత్ అంటే యాక్చువల్గా భయం లేదు. అంటే ఇప్పుడు నేను అనుకోవచ్చు, ఎందుకు పాపం ఇట్లా సఫర్ అవుతున్నారు వాళ్ళని తీసిపడేయండి అని దూరం నుంచి చెప్పగలనేమో. అదే నా ఇంట్లో నా తండ్రికో నా తల్లికో అయితే నేను అది చెప్పగలనా? మన చట్ట ప్రకారం ఎటువంటి సూసైడ్ అయినా కానీ తప్పు, అండ్ అటువంటి పరిస్థితుల్లో వైద్యుడు హెల్ప్ చేయడం కూడా తప్పు. మనం గ్లోబలైజేషన్ అంటాము, మనం కూడా వెస్టర్నైజ్ అవుతున్నాము అంటాము. కానీ ఒకటి ఏంటంటే మన విలువలు మాత్రం కొన్ని మారలేదు ఇంకా.